వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్స్ సర్వసభ్య సమావేశం పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథుల జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్, విశిష్ట అతిథులుగా ప్రకాశం జిల్లా ఖజానా రాష్ట్ర సంచాలకులు జగన్నాథరావుతో పాటు ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బడే అంకిరెడ్డి, సుబ్బారావు, ఏపీ ఎన్జీఓ ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శరత్, కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం. సార్ అట్నే ఉన్నాను సార్, ఒక్క నిమిషం అందరినీ కవర్ చేయండి. వేదిక మీదకి రావాల్సిందిగా అప్లోడ్ చేసేది, అనుభవం చూసేది మన ఎస్టీఓ నారాయణ గారు. వారిని లక్ష్మీనారాయణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కేంద్ర తృప్తి యూనిట్ గారు ఎవరు వచ్చినా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. యలమల్ల గారు 75 సంవత్సరాల యూనిట్ ఇబ్రహీం గారు రాలేనన్నారు. కాబట్టి ఖమ్మం యూనిట్ నుంచి ఎవరో రాలేదండి. ఇలా ఆయన రాలేదు. నెక్స్ట్ ఇక దర్శి యూనిట్ ప్రజ్వలన రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యదర్శి గారు. సార్ డిటిఓ జగన్నాథం గారు, జగన్నాథరావు గారు, ప్రభుదాస్ గారు, ఎస్టీఓ రాజ్యలక్ష్మి గారు, రాష్ట్ర కార్యదర్శి రామారావు గారు, జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి గారు, మన ఎస్పీఓ నారాయణ గారు,
చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన మహర్నిశం అనేకదంతం 150 రూపాయలు 2 సంవత్సరాలు 300 రూపాయలు లైఫ్ అయితే 1000 రూపాయలు తప్పకుండా ఈ కన్సల్టెన్స్ బయోటెక్ని మీరు పూర్తిగా సర్క్యులేషన్ చేసేదానికి అందరూ ఆశిద్దాం. ఆ తర్వాత విద్యార్థులు వేయాలా అందరికీ అన్ని విషయాలు ఉంటే ఈ రోజు అయ్యాక సంతోషిస్తాం కన్సల్టెన్స్ అందరూ కూడా. తర్వాత ఎడిషనల్ క్వాంటం ఆల్రెడీ ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 10-15 వెళ్ళడానికి అయినా ఉండమని స్టేట్ అసోసియేషన్ వాళ్ళు నిదానంగా చూడండి అని చెప్పినందువల్ల స్టేట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ప్రకాశం జిల్లా సర్వసభ సమావేశం అలాగే ఘాట్ ఫాదర్ అయిన నగరా గారి పెన్షన్ సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు పి అంకిరెడ్డి గారు 17/12/1982లో మరొకరాని జడ్జిమెంట్ తీసుకురావడం వల్ల ఈనాడు రాష్ట్రంలో ఉన్న పెన్షన్లందరూ కూడా ఈ రకంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఆయన ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు వేసి గెలవటం దాని ప్రభావం వల్లనే ఈరోజు ఇంత పెన్షన్ తీసుకుంటా మన రాష్ట్రంలో 3,65,000 పెన్షన్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారంటే ఆయనే కారణం కాబట్టి ఆయన పెన్షన్ జాతిపిత. అలాగనే పెన్షన్ బతికున్నంత కాలం కూడా నగరాగాన్ని మర్చిపోకూడదని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం 17/12/1982 వచ్చిన తీర్పు ప్రకారంగా డిసెంబర్ 17న రాష్ట్రం మొత్తం మన పెన్షన్ సంఘం జరుపుకుంటుంది కాబట్టి ఆ క్రమంలోనే ఈరోజు ఈ ఒంగోలు జిల్లాలో వాతావరణం సరిగ్గా లేక ఈ కార్యక్రమం 25 చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సభ ఇంత ఉందాగా నిర్వహించిన ఒంగోలు జిల్లా కార్యవర్గానికి అలాగనే మనం అడిగిన వెంటనే ఈ హాలను మనకి ఇచ్చిన ఎన్జిఓ కార్యవర్గానికి కూడా పెన్షన్లందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పెన్షన్ల సంఘం 3,65,000 మంది పెన్షన్లు మనం జూన్ వరకు కూడా పెన్షన్ ఎప్పుడో ముందో తెలియని పరిస్థితి. కానీ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ తీసుకుంటున్నాం. అందువల్ల ఈ సభాముఖంగా నూతన గవర్నమెంట్కి తప్పట్ల ద్వారా గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంకా ఈ గవర్నమెంట్ నుంచి కూడా వాడు ఆర్థిక వెసులుబాటు కల్పించుకున్న తర్వాత పెన్షన్ సంబంధించిన అనేక పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా 2019 నుంచి మన అసోసియేషన్ నాయకులు, జేఏసీ నాయకులు, ఎన్జిఓ నాయకుల సహకారంతో మనం తెచ్చుకున్న ఎడ్షిల్ క్వాంటం 10%కి 7% తగ్గడం అలాగనే 12% తగ్గడం జరిగింది కాబట్టి అది పునరుద్ధరించుకోవాలని ఏపీ ఎన్జిఓస్, జేఏసీ, మన పెద్ద సంఘ నాయకులందరూ కూడా పోరాడుతున్నాం. కానీ గత గవర్నమెంట్లో అది మనం సాధించుకోలేకపోయాం. ముఖ్యంగా నూతన గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున ఇదివరకు ఏదైతే మాకు ఇచ్చిన లిస్టు క్వాంటం తగ్గించారో అది లిస్టులో చేయాలని ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తూ అలాగనే అనేక టీఆర్ ఎరీర్స్ కానీ బీఆర్ ఎరీర్స్ కానీ ఇంకా పే ఫిక్సేషన్ కూడా ఎరీర్స్ కానీ ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన పెన్షన్లు కూడా రావాల్సిన సదుపాయాలను కూడా అయిపోయినాయి కాబట్టి ఆర్థిక వెసులుబాటు చేసుకున్న వెంటనే జనవరి నుంచి ఒక్కొక్క ఐటమ్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగనే 9వ నెలలో ఏర్పడిన వరద ప్రభావం వల్ల నష్టపోయిన ప్రాంతానికి కూడా రాష్ట్ర సంఘం తరఫున జేఏసీతో కలిసి మనం కూడా ముఖ్యమంత్రి గారికి కానీ ఇంకా పే ఫిక్సేషన్ కూడా ఇరీస్ కానీ ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన పెన్షన్లు కూడా రావాల్సిన సదుపాయాలను కూడా అయిపోయినాయి కాబట్టి ఆర్థిక వెసులుబాటు చేసుకున్న వెంటనే జనవరి నుంచి ఒక్కొక్క ఐటమ్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగనే
9వ నెలలో ఏర్పడిన వరద ప్రభావం వల్ల నష్టపోయిన ప్రాంతానికి కూడా రాష్ట్ర సంఘం తరఫున జేఏసీతో కలిసి మనం కూడా ముఖ్యమంత్రి గారికి 120 కోట్ల రూపాయలు మనం ఆ రోజు వరద బాధితులకు ఇవ్వడం జరిగింది. దానికి మరి ఎన్జిఓ అసోసియేషన్, జేఏసీ, పెన్షన్ అసోసియేషన్ కూడా కలిపి అందరం కలిసి సంతకాలు పెట్టి ఆ రోజు మనందరి తరఫున ఒక రోజు బేసిక్ పే ఎంప్లాయీస్ బేసిక్ పెన్షన్ ఇవ్వడం జరిగింది. దానివలన రాష్ట్రంలో కూడా ఉన్న పెన్షన్లందరూ కూడా గవర్నమెంట్ ఏ పథకం తీసుకున్నా కూడా ఎన్జిఓస్ ఎలా సహకరిస్తున్నారో మా వంతు కూడా మేము సైకిల్ సహకరిస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి ఈ పెద్దల యొక్క డిమాండ్లని వీలైన త్వరలో తీర్చాలని ఆశిస్తూ ఈ సభాముఖంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రభుదాస్. ఎవరైనా పెట్టడం నుండి కదలేని పరిస్థితిలో ఉన్నటువంటి మా ఎస్పీఎస్ చెప్తే వాళ్ళు సర్వసభ్య సమావేశానికి చేసిన అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో పెన్షనర్స్ అందరూ కూడా చాలా నష్టపోయిన పరిస్థితి. అనేక రకాలుగా గత 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా నష్టపోయాం. ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మా పెన్షనర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఆశతో కొత్త ప్రభుత్వం ఏదో చేస్తుంది, మరి నష్టపోయినటువంటి అంశాలు ఒక్కొక్కటి కూడా మనం పొందగలుగుతామనే ఆశతో ఉన్నారు. మా పెన్షనర్స్ అందరూ కూడా ఏజీ రిలేటెడ్గా దాదాపు 70, 80, 90 ఏజ్లో ఉన్నటువంటి వారు 1/7/2018 నుంచి డిఏ బకాయి ఉన్నాయి. ఆ బకాయిల్ని మా పెన్షనర్లు బతికుండగానే వాటిని అనుభవించాలి కాబట్టి ఈ ప్రభుత్వం దయతో పరిశీలించి ఈ పెద్దల యొక్క ఆశలని ఒమ్ము చేయకుండా పెండింగ్లో ఉన్నటువంటి మేము నష్టపోయినటువంటి ఆ డిఏరియర్స్, డిఆర్ఏరియర్స్, అలాగే పిఆర్సీ ఏరియర్స్ అన్ని కూడా దఫాల వారీగా ఒక్కొక్కటిగా ఈ పెన్షనర్స్ అందరూ కూడా వారే అనుభవించేటట్టుగా రిలీజ్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా కోరుతా ఉన్నాం. అలాగే ఎడిషనల్ క్వాంటమ్ గత అంటే 2014లో ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70 yearsకి 10% ఎడిషనల్ క్వాంటమ్ వచ్చింది, వారే ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి దాన్ని గత ప్రభుత్వంలో 10%ని 7% తగ్గించింది. అంటే ఉన్నటువంటి సౌలభ్యం పొందుతున్నటువంటి పెన్షనర్ల నోటి దగ్గర ఉన్నటువంటి తినేటువంటి డబ్బుల్ని కట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ 7%ని రీస్టోర్ చేయాలి. ముఖ్యంగా ప్రధానంగా మా పెన్షనర్స్ ప్రధానంగా కోరుతున్నది 70 years to 75 years ఏదైతే తగ్గించారో దాన్ని ప్రప్రథమంగా మాకు రీస్టోర్ చేయమని ప్రభుత్వాన్ని మొట్టమొదటిగా కోరుతా ఉన్నాం. అలాగే పిఆర్సీ కమిషన్ని నియమించి అయ్యా కూడా ప్రకటించాలని, అలాగే పెన్షనర్స్ యొక్క సమస్యల కోసం మరి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మా పెన్షనర్స్ ఆరోగ్య పరిస్థితులు బాగలేవు. పెద్ద వయసు ఇచ్చే కొన్ని అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ కార్డు, ఆ కార్డు ఇప్పుడు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక కంటికి, పంటికి, మోకాలకు తప్ప మిగిలినటువంటి ఏ వైద్యానికి కూడా ఆ కార్డు పనిచేయడం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మా పెద్దవాళ్ళు కోరుతుంది ఏంటంటే అందరికీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా కార్డు చూపిస్తే ఉచితంగా వైద్యం పొందే విధంగా మరి ప్రభుత్వం చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతామనుకుంటున్నారు. ఇది ఈ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం త్వరలో మరి మా పెద్దల యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నగరా గారు
70 సంవత్సరాలకి 75 సంవత్సరాలకి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా 10%, 15% ఇచ్చారు. అవి రెస్టోర్ చేయమని నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో అవి పోయి 7, 12% డిగ్రీ కాబట్టి మళ్ళా 10, 15 రెస్టోర్ చేయమని అయితే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమవుతున్నాం అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు సరిదిద్దాల్సిన బాధ్యత ఎందుకంటే ప్రతి పెన్షనరు ప్రభుత్వం మారాలని మారి వాళ్ళ జీవితాలు కూడా మారాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఎందుకంటే గతంలో వాళ్ళకి ఇచ్చే అడిషనల్ అమౌంట్ ఆఫ్ ఖర్చును తగ్గించారు. అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన పిఆర్ఎస్ కానీ అదేవిధంగా పిఆర్సీ కానీ అన్ని రకాల బకాయిలు ఈరోజు పెన్షన్స్ ఎంప్లాయీకి అయితే కాస్త కొంత పెంచాలని ఉంది కాబట్టి చాలా వరకు బెటర్గానే. మరి ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే పెన్షన్లో 20,000, 30,000, 10,000, దాదాపు 15,000 వాళ్ళ మందులకే సరిపోవట్లేదు. అదేవిధంగా ఈరోజు ఉన్న పరిస్థితులు ఈరోజున్న ఆర్థిక వనరులు అన్నీ చూసుకుంటే రెంట్ కట్టడానికి కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగ సందర్భంగా మినిమం పెన్షన్ బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అయితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఎంప్లాయర్ కూడా పెన్షన్ అవుతారు. మరి ముఖ్యంగా సీపీఎస్ విధానం కూడా రద్దు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని పెన్షన్లకు రావాల్సిన న్యాయమైన తీర్చాలని డిమాండ్ చేస్తారు.